హే బడీస్, హౌ ఆర్ యూ? నేనైతే మన మాస్టర్కి నాకు టాస్క్ ఇచ్చింది. అది టాస్క్ అనేది కూడా మీకు సంథింగ్ క్రేజా. ఇట్స్ అబౌట్ ఎ ప్రాంక్ అనేది కూడా మన భారీ బండది అండ్ రోహిత్ స్టూడియో మీద చేద్దాం డిసైడ్ అయ్యాం. ఇంకా మధ్యలో సమ్ పీపుల్ అడుగుతారు. అది కాకుండా ప్రాంక్ ఏంటంటే వచ్చేసి ఇది పిడిగ్రీ పప్పి బిస్కెట్స్ అనమాట. వీటి మనం చాకో చిప్స్ కింద రెడీ చేసి చాక్లెట్ కోటింగ్తో అది వాళ్ళకి ప్రాంక్ చేద్దాం. ఇట్స్ సమ్ రియల్ చాకో చిప్స్ టైప్ అనమాట. తర్వాత వాళ్ళ రియాక్షన్స్ అండ్ ఫనీ మూమెంట్స్ క్యాప్చర్ చేద్దాం. ఇట్ గివ్స్ మోర్ ఫన్ అండ్ డ్రామాటిక్. కొంచెం ఇందులో డెకరేషన్ కోసం డౌట్ రాకుండా కొన్ని చాక్లెట్ చిప్స్ అయితే వేద్దాం. ఓకే, మేబీ దే కాంట్ రికగ్నైజ్. ఓకే, దట్స్ ఇనఫ్. 2 డిషెస్ అయితే రెడీ అయినాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో, ఎలా రియాక్షన్ వస్తుందో. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. ఇంకా మన మాస్కట్ కూడా తెలదు. మన మాస్కట్ ఒకటే చేయము, మనం 2 చేసాం. మాస్కట్ కి చిన్నది సర్ప్రైజ్ ఇద్దాం. మనం అటు మీద ప్రాంక్ చేద్దాం. ఓకే, కూడా తెలదు. ఓకే గైస్, నా చిన్న ప్రాంక్ స్టార్ట్ అవబోతుంది అనమాట. స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడే చిన్నది మిస్ చేసుకుని పని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో ఏంటో. చెప్పాను కదా ఆల్రెడీ డబుల్ ప్రాంక్ అనేసి. ఇంకా మన మాస్కట్ కూడా తెలీదు. చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, సో ఎక్సైటెడ్ టు వాట్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళి స్టెప్ చేద్దాం. ప్రాంక్ ప్లాన్ అమలు చేద్దాం. ఓకే, ఎలా వస్తుందో చూద్దాం. రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. మెయిన్ A few moments later. చెప్పండి. ఏమైందిరా? ఏంటి ఏ తగులుతున్నాయి గట్టి గట్టిగా? చిప్స్ రా, చాకో చిప్స్ అంటే బతికిపోయాం. చాకో చిప్స్ అంటే బిస్కెట్ టైప్స్ రా. మన తెరమేసి చేద్దాం చూడు, బిస్కెట్ టైపు. అవి చిన్న చిన్న వేసాం. నెక్స్ట్ మాకు కూడా ఉన్నాయి, కంగారు పడి. రోహిత్ మొబైల్ రాలేదు తినడానికి. అరే పాపాడికి ఎవరాలి, నువ్వు ఒకటి సార్ ఏంటి సార్ అది? చాలా భయపక్షంగా రివ్యూ కావాలి. ఏవో గట్టి గట్టి తగులుతున్నాయి. ఏం వేసాడంటే చాకో చిప్స్ అంటున్నాడు. మాకు డౌట్ గానే ఉంది. భారత భాగ్యవి కుకీ బిస్కెట్స్, చాకో చిప్స్. రివ్యూ ఎలా ఉంది? విచిత్రాలుగా ఉంది కానీ బాగుంది. కానీ ఒకడు దానిలో కూడా చాకో చిప్స్ అన్నాడు చూడు, అది నేను చాలా మెచ్చుకోవాల్సి వస్తుంది. ఎలా ఉంది మరి? చిప్స్ చూడరా. హలో, నాకేం చెప్తాం. ఎలా ఉంది?
ఏ పర్లేదు. నిజం చెప్పనా, మా ఇంట్లో కొన్ని వస్తువులు పోయాయి, ఓరియో పోయాయి కొన్ని, ఓరియో పెడిగ్రీ పోయి ఎందులో వేసా చెప్పండి. ఓ మాట అయితే నాకు ఎలిగింది. అయితే అవి తిన్నాక కూడా చాకో చిప్స్ అన్నా చూడు నువ్వు, అది గ్రేట్ నువ్వు. పెడిగ్రీ రా, నాకు తెలిసి కదా ఊస్తున్నాడికి వెళ్ళి నేను. పెడిగ్రీనా ఏంటి పెడిగ్రీనా ప్రణీత నీకు కూడా తెలుసా? పెడిగ్రీ చేశాడు కాదు ప్రణీత, వీళ్ళు ఏదో కొత్త ఐటమ్ అని చెప్పి తీసుకొచ్చారు, అయితే ఇందులో పెడిగ్రీ కలిపేశారంట. పైన చాలా లోపల పెడిగ్రీ పెడిగ్రీ అంట ప్రణీత. మరి చూడలే, చూస్తా ఫోన్లే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అది ఆల్మండ్స్ అనుకున్నాను. పెడిగ్రీ నాకు మాత్రం ఎద్దో పని నువ్వే కదా, అది నేనే, నువ్వే కదా చూడు, నువ్వే కదా చూడు, నీకేం చెప్తాను. డైరెక్షన్ అంతా నాదైతే, ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీరు కూడా మధ్యలో వచ్చారు. మీరు గెస్ట్ అపీరెన్స్ కాస్త పాపం నిజంగా ఆయన కూడా అయితే ఆడికి తెలియలేదంటే టేస్ట్ కూడా తెలియదు నీకు. పొద్దున వచ్చేస్తారే, ఇంకేం పర్లేదు, వచ్చే భార్గవ్. భార్గవ్, హౌ ఇస్ ద ప్రాంక్ ప్రాంక్ ప్రాంక్? మా నాన్న అక్కడ ఉంటే కుక్కలకి వేసాడంట. అవునా? మళ్ళీ పేడ తెప్పించారు మధ్యాహ్నం. గైస్ మీకు వ్లాగ్ ఎలా అనిపించింది చెప్పండి. భార్గవ్ గారి ఎక్స్ప్రెషన్ అనుకున్న దానికన్నా బాగా, ఒక్కటి కూడా ఒక్క స్పూన్ నుండి తెలిసిపోద్ది అనుకుంటే 4 స్పూన్లు వేస్తానే ఉన్నాడు, గాలి చేస్తానే ఉన్నాడు దాని మీద. భార్గవ్ చేయండి, ఊరుకో ఇంకా, పడుకో వెళ్ళు. కోపం వచ్చింది, కోపం వచ్చింది. డైరెక్షన్ నాదైతే. మేకింగ్ Few inches later. పెట్టాక అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా?
అక్కడప్పటికి పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం ప్రకటించి కాళ్ళు చేతులు బాగా ఒకసారి తిన్నందుకే తెలిసిపోయింది 4 స్పూన్లు తెలియలేదు ఇలా కొరగానే ఆడు చాకో చిప్స్ చేస్తాడని తెలుసు కానీ పెద్ద చాకో చిప్స్ చేస్తాడని తెలియలేదు కానీ కరవగానే తెలిసింది నీకేం తెలియలేదు ఆల్మండ్ మొత్తం తీస్తావరా మొత్తం ఇస్తావా మధ్య మధ్యలో నీళ్ళకి కాడికి కేక్ ఈసారి నిజంగానే కేక్ బాగుంది చాలా ఆకలి ఓపెన్ చేసండ్రా పనికి మళ్ళీ భార్గవ్ ప్రాంక్ చేద్దాం ప్రాంక్ చేద్దాం అప్పుడు ఎత్తర్రా వాళ్ళని తీరా వాళ్ళు చూస్తున్నారు అక్కడ ఫైనల్ గా ప్రాంక్ వీడియో అయితే సక్సెస్ఫుల్ గా ముగిసింది. పాపము ఈ మాస్క్ అక్క ఇద్దరిని ప్రాంక్ చేద్దాం అనుకుంటే ఈ అక్కే మోసపోయింది పాపము. మాస్క్ అక్క ప్లాన్ చేసిన ప్రాంక్ అండ్ మనం ప్లాన్ చేసిన ప్రాంక్ అన్ని కూడా సక్సెస్ఫుల్ అయినాయి. మొత్తం పెద్ద ప్రాంక్ ప్రాంక్ అయ్యాను గైస్ లోతు బాగా బై టు గెట్ వన్ ఫ్రీ అన్నట్టు వీళ్ళిద్దరు మోసపోవడం కాకుండా మాకు కూడా మోసపోయింది అనమాట. డబుల్ ప్రాంక్ డబుల్ ప్రాంక్. ఈ వీడియో ఫుల్ గా చూసి బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా. ఇంకా చిన్న చిన్న ప్రాంక్స్ తర్వాత వస్తూ ఉంటాయి కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ టాటా బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే బై.